జగన్ వల్లే రాష్ట్రం దివాలా తీసిందని అందరికీ తెలుసని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్తుడైన జగన్ను ఆర్థికవేత్తల వైసీపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. పేదల బియ్యం పక్కదారి పట్టించిన పేర్ని నానికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దివాళా తీయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక ఆర్థికవేత్తగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని కూడా కుప్పకూల్చి పేదవాడు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పడతానికి కూడా ఆ రోజు ఎవరు కూడా రానటువంటి పరిస్థితి, అందరూ కూడా వెనకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేరు నాని ఆయన ప్రధానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒక 420 దొంగలు, జగన్మోహన్ రెడ్డి ఒక 420 దొంగ. ఆయన అన్న చూసుకునే మీరు ఏ రకంగా బియ్యం కొట్టేశారు, 8 బస్తాలు కొట్టేశారు. పరకామణికి దాంట్లో అదో చిన్న కేసు అని మాట్లాడుతా ఉన్నారు. మీరు అంటే దేవుడు సొమ్ము కొట్టేసి చిన్న కేసు అని మాట్లాడుతాం. ఎందుకంటే లక్షల కోట్లు కొట్టే జగన్మోహన్ రెడ్డికి పేదవాడి బియ్యం బొక్కేసిన మీకు ఇది నేరాల్లా కనపడవు. ఇవాళ అసత్య ప్రచారాలు చేసి రైతులకు డబ్బులు పడతా ఉన్నాయి. రైతు కళ్ళలో ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతం చూసాం, 5 సంవత్సరాలు ప్రజల్ని భయపెట్టారు. ఏది తప్పించుకోలేరు. మేము ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక స్థిరమైనటువంటి పరిపాలన అందించబోతున్నాం.